హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ 2024 సంవత్సరానికి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో, అప్డేట్‌గా తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. టుడే న్యూస్ పేపర్‌లు కనుక చూసుకుంటే మనకైతే చూడండి, విశ్వనాథ న్యూస్ పేపర్‌లో కూడా మనకి అప్డేట్ అయితే వేశారు. సో, 30న పూల దీక్ష అనేది మనకి ఇచ్చారు. సో, ఏదైతే మనకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అలాగే మనకు స్కాలర్‌షిప్‌కి సంబంధించిన సమస్య అయితే ఉంటుందో, సో, పెండింగ్‌లో ఉన్న బకాయిలకు సంబంధించి కూడా డిమాండ్ చేస్తున్నారు 30న. సో, అందరూ కూడా ర్యాలీ అయితే చేయబోతున్నారనమాట. సో, దీనికి సంబంధించి మనకు అదే అప్డేట్ ఇచ్చారు. ఏదైతే విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు ఉన్నాయో వాటి యొక్క పెండింగ్ బకాయిలను కూడా విడుదల చేయాలని అయితే అన్నారు. సో, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక 10,00,000 మంది విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమవుతున్నారని, సర్టిఫికేట్లు కాలేజీలు ఉండకపోవడంతో ఏదో ఒక పని వెళ్ళలేని పరిస్థితి ఉందని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో, తక్షణమే ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని అయితే మనకు ఈ యొక్క విద్యా అసోసియేషన్ వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు, ఏఎస్ఎఫ్ వాళ్ళు. అలాగే మనకు టుడే చూసుకుంటే ఈనాడు న్యూస్ పేపర్‌లో కూడా అప్డేట్ అయితే వేశారు. సో, ప్రభుత్వానికి గుడిబండగా ఫీజు బకాయిలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, పాత వాటితో కలిపి చెల్లించాల్సిన బకాయిలు 3,950,00,00,000. అలాగే మనకు కళాశాల నిర్వహణ కష్టంగా మారుతుందని యాజమాన్యాల ఆవేదన అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకుంటే మనకు సాక్షి న్యూస్ పేపర్‌లో కూడా అప్డేట్ అయితే వేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళన వాయిదా అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, ఏదైతే మనకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఉందో సేమ్ అదే అప్డేట్ అయితే వేశారనమాట. సో, ఇదైతే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్. రేపైతే మనకు ఏదైతే ఏఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మనకు డిమాండ్ అయితే చేయబోతున్నారు దీక్ష అనేది. సో, దీనికి సంబంధించి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వచ్చేసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్ యూ.